మేము మరి మీ ఊరు వచ్చాం, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, మీ ఓట్లు ఉండవు, మీ పిల్లలకు ఉంటాయి, మీ మనవలకు ఉంటాయి. దయచేసి ఆ ఓట్లన్నీ కూడా పేరాబత్తుల రాజశేఖరం గారి ఒకటేం కేసు ఓటేయించండి. చిత్రబాబు పట్టుకోండి సార్. అమ్మ మీ పేరండి? నమస్కారం అరుణ్ కుమార్ గారు. నా పేరు మోకానంద్ సాగర్ అండి. మేమంతా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నుంచి వచ్చాం. మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు పంపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 34 నియోజకవర్గాలు, మన 2 ఉమ్మడి జిల్లాలు. పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేశారు కూటమి అభ్యర్థి. ఆయన పేరు తినగా ఒకటి అంకేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి మీరు డిగ్రీ చదువుకున్నారు కాబట్టి ఆయన్ని గెలిపిస్తే అనపర్తి ఎమ్మెల్యే గారితో పాటు ఆయన కూడా ఈ నియోజకవర్గానికి మీకు సేవ చేస్తారా? తప్పకుండా. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఎన్ని ఓట్లు ఉన్నాయి? అదేంటి సార్ మేడం గారు? ఇది ఈ ప్యాంప్లెట్ ఒకసారి పూర్తిగా చదవాలి. మీరు చదివి గ్రాడ్యుయేట్స్ అందరికీ మీరు ఎలాగా టీచర్ కాబట్టి చెప్పాలి అండి. ఎమ్మెల్యే గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు నాయకత్వంలో మేమంతా వచ్చాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఎక్స్ఎంపీపీ గారు, చిట్టిబాబు గారు, నాగ్ గారు, మన మేడం గారు విజయ మేడం గారు, మన చిట్టిబాబు గారు అంతా వచ్చాం. గ్రామ శాఖ అధ్యక్షులు అంతా వచ్చాం. ఏంటంటే బీజేపీ, జనసేన ప్రభుత్వంలో ఈ 7 నెలలు పరిపాలనలో జరిగినటువంటి ఘనకార్యాలు ఇవన్నీ, విజయాలు ఇవన్నీ, ప్రజలకు చేసిన మేలు ఒక్కసారి మీరు గమనించి ఈ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఆయన పేరు తినగా ఒకటి అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపిస్తారని శిరస్సు ఉంచి పాదావందన చేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం. నమస్కారం. కూటమి అభ్యర్థి తరఫున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్షన్ జరుగుతుందని గ్రాడ్యుయేట్స్ అని డిగ్రీ చదివిన ఇద్దరికి 2 ఓట్లు వచ్చాయండి. కూటమి అభ్యర్థి తరఫున పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున మనం ఓటు వేసి శాసనసభకి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా శాసన మండలి ద్వారా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనకు మంచి మంచి చట్టాలు అమలవ్వాలంటే ఇక్కడ వీళ్ళని గెలిపించుకోవాలి. ఇక్కడ గెలిపించుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం అంతకన్నా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం కూటమి ప్రభుత్వానికి విశ్వాసపాత్రలో ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని ఇంకా బలపరుచుకున్నాం కాబట్టి అక్కడ మోడీ గారి నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉత్సాహం వస్తుంది. వీళ్ళందరూ మనకు అభివృద్ధి చేయాలి, మన పిల్లలు కొంచెం బ్యాట్ వేయాలంటే ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మీ పిల్లలిద్దరినీ కూడా ఎక్కడున్నా సరే వచ్చి రేపు 27వ తారీఖు మండలాఫీస్లో ఎలక్షన్ జరుగుతుంది. ఓటు వేసి వీళ్ళు గెలిపించాలని కోరుకుంటున్నాం. పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, వేండ్ర గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. నేను, ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరం కలిసి డోర్ టు డోర్ తిరిగి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, శరవేగంగా పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం 7 నెలల్లో కూడా 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించింది, రోడ్లు వేసింది, అన్న క్యాంటీన్లు పెట్టింది, పింఛన్ 1000 రూపాయలు పెంచి 4000 పింఛన్ ఇస్తున్నారు, 1వ తారీఖున ఇస్తున్నారు, జీతాలు ఉద్యోగస్తులకి 1వ తారీఖున ఇస్తున్నారు. మెగా డిఎస్సి రేపు జూన్ స్కూళ్ళు తెరిచే నాటికి ఆ టీచర్ పోస్టులు భర్తీ అవుతాయి. అదేవిధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది సస్యశ్యామలమై సుభిక్షమై రాష్ట్రం మళ్ళీ అన్నపూర్ణగా బిరుదు పొంది వర్ధిల్లాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం మరొక 15 ఏళ్ళు రాష్ట్రంలో ఉండాలి. అలాంటి పరిస్థితి రావాలంటే పెద్దల సభలో ప్రతినిధులు కూడా
ఈవేళ కూటమికి కావాలి కాబట్టి పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించాలని ఎమ్మెల్యే గారు మా ప్రీతమ నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ గ్రామం ఇచ్చేసాం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు. దయించి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోయినా కూడా దొంగచాటుగా ఏదో ఒక అభ్యర్థికి డబ్బు ఇచ్చి దొంగ దెబ్బ తీయాలని మద్దతు ఇచ్చి కుటిల ప్రయత్నం కుట్ర చేస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అనే విషవృక్షం ఈ రాష్ట్రంలో ఆనవాళ్లు కనపడకుండా, అవశేషాలు లేకుండా ఈ ఎన్నికల్లో కొట్టి పారేయాలని గ్రాడ్యుయేట్లందరినీ శిరస్సు ఉంచి పాదాబంధం చేసి పెట్టుకుంటున్న జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.